భారత్పై అక్కసు వెళ్లగక్కడమే పనిగా పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో బాంబు పేల్చారు. H-1B వీసా ఫీజును ఏకంగా $1,00,000లకు పెంచేశారు. ఇన్నాళ్లు టారిఫ్ పేరుతో ఇండియాను ఇబ్బందులకు గురిచేసిన ట్రంప్ ఇప్పుడు H-1B వీసా ఫీజును పెంచేసి అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలుగనే భారతీయులతో పాటు టెక్ కంపెనీలకు భారీ షాక్ ఇచ్చారు. అమెరికా పౌరులకే ఉన్నత ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తెలిపితే, ఈ నిర్ణయం చైనాతో పాటు ఇండియా మీద చాలా ఎఫెక్ట్ చూపనుంది. ఈ వీసాలు బాగా చదువుకున్న విదేశీ ఉద్యోగుల కోసం ఉద్దేశించినవి. అయితే ఈ వీసాల విషయంలో కొన్ని మార్పులు చేయాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో H-1B వీసా దరఖాస్తుల ఫీజును $1,00,000గా నిర్ణయిస్తూ తీసుకున్న కార్యనిర్వహణ ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. ఈ నిర్ణయాన్ని టెక్ కంపెనీలు వ్యతిరేకించవని భావిస్తున్నానన్న ట్రంప్, కంపెనీలు చాలా సంతోషిస్తాయని అనుకుంటున్నానన్నారు. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు ఇతర దేశాల నిపుణులను విధుల్లో నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కో వీసా మీద సంవత్సరానికి $1,00,000 చెల్లించాల్సి ఉంటుందన్నారు. అయితే టెక్ కంపెనీలకు ఇది పిడుగు లాంటి వార్తే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే భారత్కు అమెరికా డోర్స్ క్లోజ్ చేసే ప్రయత్నం చేశారు ట్రంప్. ఓ పక్క ట్రేడ్ డీల్ రచ్చ కొనసాగుతుండగానే H-1B పై నిర్ణయం తీసుకోవడం పెను సంచలనంగా మారింది. హైలీ స్కిల్డ్ అయితేనే అమెరికాలో చోటు అన్నట్లుగా పాలసీ మార్చి ఇప్పుడు మన టెక్కీలపై దెబ్బ కొట్టారు ట్రంప్. అమెరికన్లను నియమించుకోండి, అమెరికా ఫస్ట్ అంటూ ఒకటికి 10 సార్లు చెప్తున్న ట్రంప్ H-1B ఫీజు $1,00,000లకు పెంచడం ద్వారా తన ఉద్దేశాన్ని బయటపెట్టేశారు. ఇకపై కంపెనీలు ట్రైనింగ్ ఇవ్వదలుచుకుంటే అమెరికాలోని గొప్ప యూనివర్సిటీల నుంచి పట్టాలు తీసుకున్న అమెరికన్స్కు ఇవ్వాలని సూచించారు. అమెరికా పౌరుల ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని విదేశాల నుంచి తీసుకురావడం మానుకోవాలని ట్రంప్ అక్కడి కంపెనీలకు సూచించారు. ఈ H-1B వీసా విధానం వచ్చింది. విదేశీ నిపుణులను హైర్ చేసుకోవడం కోసం ఈ వీసా విధానం తీసుకొచ్చారు. అమెరికాలోని టెక్ కంపెనీలు విదేశీ నిపుణులను హైర్ చేసుకోవడానికి ఇదో మార్గం. ఒకసారి H-1B వీసా వస్తే దాని వ్యాలిడిటీ 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల వరకు ఉంటుంది. అమెరికాలో తగినంత మంది ఉద్యోగులు లేనప్పుడు ఇతర దేశాల నుంచి టాలెంట్ ఉన్న వాళ్ళని రప్పించుకునేవారు. కానీ ఇప్పుడు ఆ ప్రోగ్రాం ద్వారా తక్కువ జీతానికే పనిచేసే వాళ్ళు వస్తున్నారని విమర్శలు ఉన్నాయి. చాలా మంది కేవలం $60,000 జీతానికే పనిచేయడానికి సిద్ధంగా ఉంటున్నారని అంటున్నారు. ఇది అమెరికా టెక్నాలజీ ఉద్యోగులకు ఇచ్చే జీతం కంటే చాలా తక్కువ. సాధారణంగా అమెరికాలో టెక్ ఉద్యోగులకు $1,00,000 కన్నా ఎక్కువగా ఉంటుంది. మెలానియా ట్రంప్ కూడా ఒకప్పుడు H-1B వీసా మీద అమెరికా వచ్చారు. ఆమె 1996లో మోడల్గా పనిచేయడానికి ఈ వీసా పొందారు. ఆమె స్లోవేనియాలో జన్మించారు. ప్రతి సంవత్సరం 85,000 H-1B వీసాలను లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు. ఈ సంవత్సరం అమెజాన్ కంపెనీకి ఎక్కువగా H-1B వీసాలు వచ్చాయి. ఆ కంపెనీకి 10,000 కంటే ఎక్కువ వీసాలు దక్కాయి. తర్వాత టాటా కన్సల్టెన్సీ, మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్ కంపెనీలు ఉన్నాయి. H-1B ఉద్యోగులు ఎక్కువగా కాలిఫోర్నియాలో ఉన్నారని UCIS తెలిపింది. ఇక 1998లో H-1B వీసా ఫీజు $500, 2000లో $1,000, 2005లో $15,000, 2010లో $2,000, 2015లో $4,000. క్రమంగా ఈ ఫీజు పెరుగుతూనే వచ్చినా ఇప్పుడు రికార్డు బ్రేక్ చేశారు ట్రంప్. ఏకంగా H-1B ఫీజు $1,00,000 చేసేశారు. గతంలో ఏటా $60,000 జీతమున్న వాళ్ళకి H-1B ప్రాసెస్ చేసేవాళ్ళు. గతేడాది భారతీయులకే H-1B వీసాలు 71% దక్కాయి. ఇప్పుడు $1,00,000 వార్షిక వేతనం ఉంటే తప్ప H-1Bకి ఎలిజిబుల్ కాదు.
H1B వీసా ఫీజును $1,00,000లకు పెంచడంతో భారతీయులపై తీవ్ర ప్రభావం పడనుంది. అమెరికాలో భారతీయులకు భారీగా ఉద్యోగాలు తగ్గిపోతాయి. అక్కడ ఎంఎస్ చదివేందుకు వెళ్లే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గనుంది. ఇప్పటికే ఎంఎస్ పూర్తి చేసిన వారు $1,00,000 విలువైన ప్రొడక్టివిటీని అందించగలిగితేనే కంపెనీలు వారికి స్పాన్సర్ చేస్తాయి. దీనివల్ల ఎవరికి పడితే వారికి నియమించుకునేందుకు వీలు ఉండదు. ఫైనల్ గా ట్రంప్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో భారతీయుల డాలర్ డ్రీమ్ కి బ్రేక్ పడినట్లే.